హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈ మధ్య ఆర్ఆర్బి గ్రూప్ డి పోస్టులు పడ్డాయి కదా, వాటిలో ట్రాక్ మ్యాను, పాయింట్ మ్యాను, ఇంకా ఇంకా వేరే కొన్ని పడ్డాయి. ఈ చాలా మందికి ట్రాక్ మ్యాన్ జాబ్ పెట్టుకుంటే ఏ వర్క్ చేయాలి, అలాగే పాయింట్ మ్యాన్ జాబ్ పెట్టుకుంటే ఏ వర్క్ చేయాలని చాలా డౌట్స్ ఉన్నాయి. ఇక్కడ ఒక తెలిసిన సార్ ఉన్నారు, గేట్ మ్యాన్ సారు. ఒకసారి ఆయన అడుగుదాం. సార్ నమస్తే సార్. సార్ ఇలాగా గ్రూప్ డి పోస్టులు పడ్డాయి కదా, వాటిలో ట్రాక్ మ్యాన్ అంటే ఏ పని చేయాలి, పాయింట్ మ్యాన్ అంటే ఏ పని చేయాలి అని చెప్పండి. ఎలాగో వర్క్ షాప్ కూడా మూడు పోస్టులు పడ్డాయి కదా, అది చెప్పండి సార్. యాక్చువల్గా గ్రూప్ డి అనేది 1800 గ్రేడ్ పే మీద వస్తుంది, 1800 గ్రేడ్ పే మీద వస్తుంది. సో గ్రూప్ డిలో జాయిన్ అయిన ప్రతి ఒక్కరు కూడా 1800 గ్రేడ్ పేలోనే జాయిన్ అవుతారు. లాస్ట్కి వెళ్ళేదలిగే వాళ్ళ ఉన్న టాలెంట్ని బట్టి, వర్క్ని బట్టి లెవెల్ 6 దాకా కూడా వెళ్తానికి ఉంది. ఇది లెవెల్ 1లో జాయిన్ అవుతారు, లెవెల్ 6 దాకా వెళ్ళొచ్చు. గ్రూప్ డిలో 14 రకాల పోస్టులు ఉంటాయి. ఇంతకుముందు హాస్పిటల్ అసిస్టెంట్ అనేది ఉండేది, ఇప్పుడు కొంచెం దాన్ని తీసేసినట్టున్నారు. మొత్తం 14 రకాల పోస్టులు ఉంటాయి. ఈ 14 రకాల పోస్టులు కూడా గ్రూప్ డిలో వర్క్ అనేది 8 అవర్స్ ఉంటుంది, కొన్ని చోట్ల 12 అవర్స్ ఉంటుంది. 8 అవర్స్ అనేది అక్కడ ఉన్నటువంటి వర్క్ను బట్టి, అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ బట్టి 8 అవర్స్ చేశారు. కొంచెం వర్క్ తక్కువ ఉన్న చోట 12 అవర్స్ చేయాల్సి వచ్చింది. తప్పదు. మ్యాన్ టు మ్యాన్ రిలీవింగ్ ఉంటుంది కొన్ని చోట్ల, కొన్ని డిపార్ట్మెంట్లో 14 రకాల్లో. కొన్ని డిపార్ట్మెంట్లో అందరూ కలిసి ఒకే వర్క్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఫర్ సపోజ్ పాయింట్స్ మ్యాన్ తీసుకున్నాం అనుకోండి, మ్యాన్ టు మ్యాన్ రిలీవింగ్ డ్యూటీస్ ఉంటాయి. ఇంకొకళ్ళు వస్తేనే మనం ఇక్కడ నుంచి రిలీవ్ చేసి వెళ్తానికి ఉంటుంది. విజయవాడ లాంటి స్టేషన్లో అయితే మన జనాలు ఎక్కువ ఉంటారు కాబట్టి 8 అవర్స్ నీ డ్యూటీ నువ్వు చేసుకొని వెళ్ళిపోతూ ఉంటావు. పాయింట్స్ మ్యాన్ అంటే మన ఇటు చీరాల నుంచి బిగిన పెట్టుకొని ఒంగోలు మధ్య స్టేషన్లో పాయింట్స్ మ్యాన్స్ చూసుకుంటే, పాయింట్స్ మ్యాన్ డ్యూటీ వచ్చేసి ఎక్స్చేంజ్ సిగ్నల్స్ అండి. ఫస్ట్ సిగ్నల్ ఎక్స్చేంజ్ చేయాలి. రెండోది అలా కాదు, స్టేషన్లో ఆఫ్ సైడ్ ఉంటాడు, ఆన్ సైడ్ స్టేషన్ లోపల స్టేషన్ మాస్టర్ ఉంటాడు, యువతల చివరి ప్లాట్ఫామ్ మీద పాయింట్స్ మ్యాన్ ఉంటాడు. పోయే బళ్ళకి, స్టేషన్కి వచ్చే బండికి పోయే బండికి సిగ్నల్ ఎక్స్చేంజ్ చేస్తూ ఉంటాడు. వెళ్ళిపోయే బండికి అయితే గ్రీన్ చూపిస్తూ ఉంటాడు, ఆగిపోయే బండికి అయితే ఏం చూపించాల్సిన అవసరం లేదు. ఆ స్టేషన్లో ఆగే బండికి అయితే అది వెళ్తూ ఉంటారు. అప్పుడప్పుడు స్టేషన్లో షంటింగ్స్ అని ఉంటాయి. ఒక ఇంజిన్, ఒక గూడ్స్ అప్పుడే ఏదన్నా పని లేకపోతే, లేదా సిక్ వెహికల్ అయితే అక్కడ లూప్ లైన్లో స్టేబుల్ చేయడం, ఆ ఇంజిన్ని కట్ చేసి విజయవాడ పంపించడం, కప్లింగ్ చేయడం, ఆ డ్యూటీస్ అన్ని కూడా పాయింట్స్ మీద చేస్తాడు. ఇక్కడ వచ్చేసి సిగ్నల్ గేట్లు 2 రకాలు ఉంటాయి. ఒకటి ట్రాఫిక్ గేట్లు, రెండోది ఇంజనీరింగ్ గేట్లు అని ఉంటాయి. ఈ ట్రాఫిక్ గేట్లకు వచ్చేసరికి పాయింట్స్ మీదనే పంపిస్తారు. ఇంజనీరింగ్ గేట్లకు మటుకి ట్రాక్ మ్యాన్ చేయాల్సి వస్తుంది. డిజిగ్నేషన్ లెక్క ఉన్నట్లో కూడా ఇప్పుడు మీకు 100 మార్కులకి ఎగ్జామ్స్ అయితే ఫర్ సపోజ్ ఒక 70 మార్క్స్ కట్ ఆఫ్ పెడితే, ఒక ఎవరికైనా ఇప్పుడు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీకి అయినా సరే, ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఒక 70 మార్క్స్ కట్ ఆఫ్ పెడితే ఆ 70 మార్క్స్ కట్ ఆఫ్ కాడ పోస్ట్కి 3 తీసుకుంటారు. 3 తీసుకొని వాళ్ళకి అక్కడి నుంచి కొంచెం కట్ ఆఫ్ పెట్టి 72 కాడ ట్రాక్ మ్యాన్ డిజిగ్నేషన్ ఇచ్చారనుకోండి, 74 వస్తే పాయింట్స్ మ్యాన్ వస్తుంది. అంటే ఉన్న కట్ ఆఫ్లో కూడా కొంచెం ఎక్కువ మార్కులు వస్తే పాయింట్స్ మ్యాన్ ఇచ్చేదానికి ఆస్కారం ఉంది. రెండోది, ఉన్న 14 ప్రిపరేషన్లో నువ్వు ఫస్ట్ ఆప్షన్ పాయింట్స్ మ్యాన్ పెట్టుకొని ఆ ఎక్కువ మార్కులు వస్తేనే పాయింట్స్ మ్యాన్ ఇస్తారు. ఇంకోటి మెడికల్ కూడా A2 మెడికల్ రావాలి. మెడికల్లో కూడా A2, A3, B1, B2, C1, C2 అని ఉంటాయి. అలా A2 మెడికల్ వస్తేనే నీకు పాయింట్స్ మ్యాన్ వస్తుంది. B1 మెడికల్ వచ్చినా కూడా నీకు పాయింట్స్ మ్యాన్ ఇవ్వరు. సో ఇప్పుడు నేను చేస్తున్న డిజిగ్నేషన్ పాయింట్స్ మ్యాన్. ఇది ట్రాఫిక్ గేట్ అంటారు దీన్ని. పాయింట్స్ మ్యాన్ రావాలంటే ఒక మార్కులు ఎక్స్ట్రా ఉండాలి, ప్లస్ A2 మెడికల్ ఉండాలి. పాయింట్స్ మ్యాన్కి నెక్స్ట్ ప్రమోషన్ ఏంటంటే, పాయింట్స్ మ్యాన్ నెక్స్ట్ ప్రమోషన్ TC అవుతాడు. ఇప్పుడు 1800 గ్రేడ్ పేలో జాయిన్ అయ్యాం, 1900 గ్రేడ్ పే రాగానే నువ్వు LEC కోటాకి ఎలిజిబిలిటీ అవుతావు. LEC కోటాకి ఎలిజిబిలిటీ అయితే TCకి రాసుకోవచ్చు, గూడ్స్ గార్డుకి పెట్టుకోవచ్చు, లేదంటే స్టేషన్ మాస్టర్ పెట్టుకోవచ్చు. ఈ మూడింటికి ఉంటుంది. GDC అంటే 14 డిపార్ట్మెంట్లు రాసుకోవచ్చు. GDC, ఆల్ ఇండియా రైల్వేలో ఎవరైనా రాసుకోవచ్చు GDC.
ట్రాక్ మ్యాన్ అంటే వర్క్ వచ్చేసి ట్రాక్ మ్యాన్ అనేది మనిషి లేకపోతే ట్రాక్ మీద ఆ రైళ్ళు అనేవి ఇంత సేఫ్టీగా వెళ్ళవండి. ఓకే. అసలు మెయిన్ మెయిన్ మనోడే. మెయిన్ ట్రాక్ మ్యాన్. ఓకే. 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 ఆ ట్రాక్ మ్యాన్ పిన్ను ఎవరి చెక్ చేయాలి. ఒక ట్రాక్ ఉంది, ఒక బండి పోతుంది అంటే దానికి ట్రాక్ మ్యానే బాధ్యత వహిస్తున్నాడు ఈ మధ్య. ఓకే. ఓకే. ఆ ఆ వర్క్ మొత్తం తీసుకుంటుంది ట్రాక్ మ్యాన్ తీసుకుంటుంది. మా మార్నింగ్ మన వాళ్ళు 7-7:30కి అలా వచ్చేస్తారు, వచ్చేసి వర్క్ చేస్తారు. ఎక్కడన్నా ఫస్ట్నే కీ మ్యాన్ అని ఒక సూపర్వైజర్ ఉంటాడు, ట్రాక్ సూపర్వైజర్ ఉంటారు, అతను వెళ్ళి చెక్ చేసుకొని వస్తాడు. అంతా మార్నింగ్ 6 నుంచే బయలుదేరి వెళ్తాడు. అతను మార్నింగ్ 11 దాకా చేస్తాడు. ట్రాక్ ఎన్ష్యూర్ చేసుకొని వచ్చేసి ఆ తర్వాత మళ్ళీ సూపర్వైజర్లు ఉంటారు, పీడబ్ల్యూఐ అని జేఈ గారని ఉండేసి ఎక్కడన్నా ట్రాక్ వెళ్తా ఉంటే కుంగినా దాన్ని కొంచెం పైకి లేపి ప్యాకింగ్ కొట్టించి మొత్తం ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అనే ట్రాక్ ఎప్పుడు అబ్జర్వ్ చేస్తానే ఉంటుంది. వర్క్ షాప్ అనేది పెద్ద పెద్ద సెంటర్స్ లో ఉన్నాయండి. ఓకే, విజయవాడ, లాలాగూడ, ఇటు తిరుపతి, గుంటూరు ఇలాంటి వాటిలో వర్క్ షాప్లు ఉన్నాయి. ఇంకా అక్కడికి వెళ్ళిపోవటం. డ్యూటీ టైమింగ్స్ వచ్చేసి ఇది 48 hours రోస్టర్ అయితే మీకు డే నైట్ ఆఫ్, మళ్ళీ డే నైట్ ఆఫ్ రెస్ట్ వస్తుంది. సో ఎక్కువ వర్క్ ఉంటుంది, అట్లనే రెస్ట్ కూడా ఉంటుంది. ఓకే, ఇంకా మీకు ఏమన్నా సో గ్రూప్ డి పెట్టుకునే వాళ్ళకి పోస్ట్ ప్రిఫరెన్స్ లో మీలో కొంచెం టాలెంట్ ఉండి పైకి వెళ్ళాలి, మెడికల్ పెట్టుకున్నామంటే ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి పాయింట్స్ మ్యాన్ పెట్టుకోండి, సెకండ్ ఆప్షన్ టీఆర్డీ పెట్టుకోండి, థర్డ్ ఆప్షన్లో ట్రాక్ మ్యాన్, ఇంకా అక్కడ ఉన్న ఆప్షన్లో వర్క్ షాప్ ప్రయారిటీస్ ఇవన్నీ తెలుసుకొని గ్రూప్ డి ఆస్పిరెంట్ ఎవరైనా సరే ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే పోస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చే విధానం ఒకటి, ఎగ్జామ్కి ప్రిపరేషన్ అయ్యే విధానం ఒకటి, రెండు బాగా తెలుసుకోవాలండి. ఎందుకంటే మా నోటిఫికేషన్లో 80 మార్కులు వచ్చి అతనికి పోస్ట్ ప్రయారిటీ తెలియక ట్రాక్ మ్యాన్ చేస్తున్నాడు ఇక్కడ దాదాపుగా వాళ్ళే ఎలా తెలియక. అంటే ట్రాక్ మ్యాన్ తక్కువ ఉద్యోగం కాదు, బట్ కాకపోతే అది విషయం. ఆ పోస్ట్ ప్రయారిటీకి పెట్టుకోవడం కానీ అవన్నీ తెలుసుకొని కొంచెం ఇన్ష్యూర్ చేసుకొని పెట్టుకోండి. ఫస్ట్ ఆప్షన్ ఏం పెట్టాలనేది చాలా ఇంపార్టెంట్. ఎక్కువ పోస్టులు ఉన్నాయని కదా అని చెప్పేసి పెట్టవకుండా మీకు ఒకవేళ మీకు మార్కులు వచ్చి క్వాలిఫై అయితే పాయింట్స్ మ్యాన్, క్వాలిఫై రాకపోతే మీకు ఖచ్చితంగా ట్రాక్ మ్యాన్ ఇస్తారు, అందులో డౌట్ ఏం లేదు. మీరు ఫస్ట్ ఆప్షన్ పాయింట్స్ మ్యాన్ పెట్టాం కదా, ఒకవేళ పాయింట్స్ మ్యాన్ లో ఖాళీలు లేకపోతే ఆ పోస్ట్ మనకి ఎవరేమో అని డౌట్లు చాలా మందిలో ఉన్నాయి. అలా కాదండి, మీరు క్వాలిఫై అయ్యి రన్నింగ్ అయిపోయి మీరు క్వాలిఫై మార్కులు వస్తే మటుకి మీకు జాబ్ అయితే పక్కా వస్తుంది. థ్యాంక్ యూ సార్.